హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఈఎల్టీ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏపీడిఎస్ ఇంగ్లీష్ వొకాబులరీలో ఉన్నటువంటి టాపిక్స్ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్, హైపర్ నేమ్స్ అండ్ హైపోనేమ్స్. ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా హోమోఫోన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ హోమోఫోన్ ఈజ్ అ వర్డ్ దట్ హ్యావింగ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్స్, ఆరిజిన్స్ ఆర్ స్పెల్లింగ్. హోమోఫోన్ అంటే హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్, శబ్దం. ఒకేలాంటి సౌండ్ లేదా ఒకేలాంటి ప్రొనౌన్సియేషన్ ఇస్తూ వేరు రకాల మీనింగ్స్ని, స్పెల్లింగ్ ఉంటే వాటిని మనం హోమోఫోన్ అంటాం. ఎగ్జాంపుల్ న్యూ అండ్ న్యూ. ఎన్ఈడబ్ల్యూ న్యూ అంటే క్రొత్తది, కేఎన్ఈడబ్ల్యూ న్యూ అంటే తెలుసుకొనెను. సో రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ ద మీనింగ్ అండ్ స్పెల్లింగ్ ఆర్ డిఫరెంట్. వీటిని మనం హోమోఫోన్స్ అని అంటాం. సో హోమోఫోన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఎయిట్, ఎయిట్, డియర్, డియర్, రైట్, రైట్, సన్, సన్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తే సేమ్ వర్డ్స్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ మనం చూస్తాం, కానీ దాని యొక్క స్పెల్లింగ్, దాని యొక్క మీనింగ్ వేరుగా ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని మనం హోమోఫోన్స్ అని చెప్తాం. ఇక సెకండ్కి వచ్చేసరికి హోమోనిమ్స్. వాట్ ఈజ్ ఎ హోమోనిమ్? ఏ హోమోనిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యావింగ్ ద సేమ్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఫంక్షన్స్. స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషను సేమ్ ఉంటుంది, కానీ దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, RIGHT, రైట్ అంటే కుడి, కుడివైపు, ఇట్లా మనకి అర్థం వస్తూ ఉంది. RIGHT రైట్ అంటే మరొక మీనింగ్ ఏంటంటే హక్కు అనే మీనింగ్ మనకి అర్థం చేసుకోవచ్చు. సో కాంటెక్స్ట్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ రైట్ అనే వర్డ్ ఏ మీనింగ్ని మనం చూపిస్తుందో మనం అర్థం చేసుకుంటాం. సో సేమ్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ బట్ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇలాంటి వాటిని మనం హోమోనిమ్స్ అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాక్, రాక్ అంటే రాక్ మ్యూజిక్ అంటాం కదా, అదొక జాన్రా మ్యూజిక్లో. ఇంకొకటి రాక్ అంటే స్టోన్ని కూడా రాక్ అని చెప్తాం. ఇలా మనం చూస్తే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది కానీ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ కాంటెక్స్ట్ని బట్టి దాని మీనింగ్ని మనం అర్థం చేసుకోవడమే. ఇలాంటి వర్డ్స్ని మనం హోమోనిమ్స్ అని చెప్తాం. ఇక హైపర్ నేమ్స్ అండ్ హైపోనేమ్స్. వాట్ ఈజ్ ఎ హైపర్ నేమ్? A hypernym is a word that represents a broad category or a general concept. ఒక విషయాన్ని జనరల్ కాన్సెప్ట్గా, కేటగిరీగా డివైడ్ చేయగలిగితే వాటిని మనము హైపర్ నేమ్ అని చెప్తాం. హైపర్ నేమ్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనము హైపోనేమ్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ అనే వర్డ్ తీసుకోండి, దాన్ని హైపర్ నేమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, బనానా, ఆరెంజ్, పైనాపిల్, చెర్రీస్, ఇలా మనం ఏది తీసుకున్నా వాటిని హైపోనియమ్స్ అంటాం. ఆ కేటగిరీ కిందకు వచ్చేటువంటి వాటిని హైపోనియమ్స్ అంటాం. ఆ కేటగిరీని మనము హైపర్ నేమ్ అంటాం. అంటే ఫ్రూట్ అనేది హైపర్ నేమ్. చెప్పే పేర్లు ఉన్నాయి కదా, బనానా, యాపిల్, మ్యాంగో, ఇవన్నీ కూడా హైపోనియమ్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కలర్, కలర్ అనేది హైపర్ నేమ్. దాని కింద వచ్చేటటువంటి మోడల్స్ ఏవైతే రెడ్, వైట్, బ్లాక్, వీటిని హైపోనేమ్స్ అని చెప్తాం. ఫ్లవర్, ఇది హైపర్ నేమ్. హైపోనేమ్స్ ఏంటి? రోజ్, జాస్మిన్, మ్యారీగోల్డ్, ఇవన్నీ కూడా మనం హైపర్ నేమ్స్ కింద, హైపోనేమ్స్లా మనం అర్థం చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మనము ఆ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.